అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్తానా, సినిమా అయితే సూపర్ ఉంది. సినిమా అయితే సూపర్ ఉంది. ఏం లే, శంకర్ ఫస్ట్ హాఫ్ కొంచెం సౌండ్ తగ్గించింటే సినిమా అయితే కేకా. సీన్స్ ఎస్జే చెప్పాలన్నా చించి ప్యాక్ ఆడేస్తాడు. రామ్ చరణ్ తగ్గడు పడింది. డైలాగ్స్ ఏమని చెప్పా గుర్తున్నాయా? పోతారు, మొత్తం పోతారు. ఏం చేస్తారా వాడు? సాంగ్స్ బాగున్నాయి. ఒక సాంగ్ ఎత్తేసారు, అది కొంచెం బాధగా అనిపిస్తుంది. ఒక సాంగ్ అయితే ఎత్తేసారు. మదర్ క్యారెక్టర్ అంజలి త్యాగం చేసిందన్న ఒక్క క్యారెక్టర్ నాది బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. కథ నచ్చిందా? పాలిటిక్స్ మూవీలో చేసినట్లే ఉంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది. శంకర్ గారు బాగా చూపించారా? చాలా బాగుందండి, ఎక్సలెంట్ గా ఉంది. హీరోయిన్ హీరో మీకు విలన్ కంటే హీరో చాలా బాగా చేశారు. చాలా బాగుంది, బాగా చేశారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది సినిమా. బాగా ఇంట్రెస్టింగ్ ఉందా? ఇంట్రెస్టింగ్ ఉంది. బాగా చూపించారు శంకర్. బాగా చూపించారు. నేను చెప్పలేదు. బాగుందా సినిమాలో? ఉందా? బాగుందండి. ఇంట్రెస్టింగ్ ఉందా? సూపర్గా ఉంది మూవీ. అంటే మంచి థ్రిల్లింగ్ ఉందా సినిమా? ఏమన్నా ట్రెండింగ్ అంటే ఆ పొలిటికల్ డ్రామా ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉన్నారు కాబట్టి సో ఈక్వెన్స్ అట్లే ఉంది. నెక్స్ట్ సీఎం కూడా ఆయన కన్ఫర్మ్. అంటే ఆయన రెఫరెన్స్ ఉందా ఏమన్నా సినిమాలో? రెఫరెన్స్ అంటే ఆటోమేటిక్గా ఇంకా ఉంటుంది కదండి, ఇంకా మెగాస్టార్ ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. బాగుంది, బాగా చేశారు. అంటే శంకర్ గారు ఇంతకుముందు ఈ సినిమా హిట్, పక్కా హిట్, పక్కా హిట్, ఫుల్ ప్లస్ యాక్టింగ్ సూపర్, అదర్ కూడా వేసినారు. థ్యాంక్ యూ. ఇట్స్ రియలీ ఫర్ ద ఓటర్స్ అందరూ ఈ మూవీ తీసుకొని తెచ్చుకుంటే మన నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఇట్లాగే ఉండాలని మంచి కాన్సెప్ట్తో తీసిన మూవీ. సిస్టమ్ గురించి ఎస్, పర్ఫెక్ట్లీ ఫర్ ద సిస్టమ్. ఎవ్రీ ఓటర్ షుడ్ అప్రిషియేట్గా తీసుకొని ఓటర్స్ అందరూ డబ్బులు తీసుకొని ఓట్లు అలా లేకుండా చేస్తే సిస్టమ్ మన చేతుల్లో అనేది ప్రూవ్ చేస్తారు. ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. ముఖ్యంగా రామ్ చరణ్ యాక్టింగ్ అయితే బాగా పీక్స్ ఉంది, ఎమోషన్లో బాగుంది. ఏమంటే చదువుకున్న వాళ్ళకి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. భారీ ఉంది. ఒకటే శంకర్ డైరెక్షన్ 2.0 ఇవి భారతీయుడు ఇవన్నీ ఫ్లాప్ అయినాడు చెప్తున్నారు. కానీ గేమ్ చేరు మటుకు భారీగా ఉంది. బ్లాక్ బస్టర్ సినిమాటిక్ యూనివర్స్ భారీగా ఉంది సినిమా. శంకర్ డైరెక్షన్ ఇస్ బ్యాక్. చదువుకున్న వాళ్ళకి భారీగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు శంకర్ గారు. చాలా బాగుంది. ఫస్ట్ డే కలెక్షన్ 300 crores. ఓకే, ఓవరాల్ కోసం 1500-1600. ఓకే, రామ్ చరణ్ యాక్టింగ్ అయితే ఇచ్చి పడేశాడు. సినిమా అయితే ఏం ఒక మాటలో చెప్పాలంటే సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లౌడ్ సౌండ్ ఉంటుంది, సెకండ్ మాత్రం సౌండ్ మీడియంగా మెయింటైన్ చేసినాడు. అండ్ సెకండ్ హాఫ్ కేకా. బీజేఎం అయితే ప్రతి చోట ఎలివేషన్. శంకర్ మార్క్ కనబడుతుంది. ఏంటో ఇండియన్ 2 పోయింది, ఇండియన్ 3 వస్తాను మళ్ళీ. ఇప్పుడు శంకర్ మార్క్ దీంతో కనబడుతుంది గ్యారంటీ.